హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐసీసీ నిన్న అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య వార్ అయితే జరిగింది కదా. దీని పరంగా ఒక కీలకమైన ప్రకటన అయితే జారీ చేసింది. అదేంటంటే ఇప్పుడు ఫారినర్స్ ఎవరైతే వచ్చారో విదేశీ ఆటగాళ్ళ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేరుతున్నట్టు తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విమానాల రాకపోకలు కొంచెం ఎత్తగా మారినందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే దృష్టిలో పెట్టుకుంది అన్నట్టుగా తెలుస్తుంది ఐసీసీ. అభిమానుల రాకడపై అండ్ ఆటగాళ్ళతో పాటు మ్యాచ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సురక్షితంగా ప్రపంచ కప్ అయిపోయిన తర్వాత వెళ్ళేలా చూసుకునేలా స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసింది. అయితే దీనికోసం ప్రకటనలను సూచనలను పాటించాల్సిందిగా ఐసీసీ విజ్ఞప్తి చేసింది ఆటగాళ్లతో పాటు అభిమానులకు, మ్యాచ్ అధికారులకు. ఓకే, మరి అందరూ సేఫ్ జోన్లో ఉండాలి. ప్రతి ఒక్క ఆటగాడు మాకు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళు అని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ సేఫ్గా వాళ్ళ యొక్క ఇళ్ళకి తరలి వెళ్ళాలని కోరుకుందాం. ఎందుకంటే ఐపీఎల్ కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, ఐపీఎల్లో లేని వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు కాబట్టి సో మంచిగా సురక్షితంగా వెళ్ళిపోవాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.